చిన్న మస్తా అమ్మవారు ఎందుకండి అట్లా కట్ చేసుకుని తల ఇలా చేతితో పట్టుకున్నట్లా ఉంటుంది? వన్నిని ఇంకా డాకిని ఇంకా అమ్మవారికి ఇద్దరు స్నేహితురాలు, వన్నిని ఇంకా డాకిని. వాళ్ళందరూ ఒక నీళ్ళలో స్విమ్మింగ్లు వాళ్ళ స్నానాలన్నీ చేస్తున్నారు. అంటే వన్నిని ఇంకా డాకిని వీళ్ళిద్దరికి ఒక కడుపులో ఒక నొప్పి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు రాలే, దాన్ని ఆకలి అంటారు ఆ నొప్పికి. మన అందరికి తెలుసు, మనందరం మానవులు కాబట్టి మనకి తెలుసు. వాళ్ళు ఏందబ్బా నాకు కడుపులో ఫుల్ నొప్పి అవుతుంది అమ్మ అని చెప్తారు. అరే అమ్మకి ఆకలి అవుతుందా, ఓకే. వీళ్ళిద్దరికి ఆకలి ఫుల్గా అయితే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, బయట వచ్చేసి తల కట్ చేసి తల కట్ చేస్తే బూడు, అందులో 2 రక్తధారాలు వాళ్ళిద్దరు నోళ్ళు పోతుంది. 3వ రక్తధార తన నోళ్ళలో అమ్మవారి నోళ్ళలో పడుతుంది. ఆ రూపాన్ని చిన్న మస్తికా రూపం అంటారు. అంటే ఒక తల్లి ఒక ప్రేమతత్వం తన పిల్లల కోసం తన ప్రాణాన్ని కూడా అమ్మవారు ఆహుతి అనేది ఇచ్చేస్తుంది. అది అమ్మవారు ఒక ప్రేమతత్వం. ఇందులో నార్మల్ గా మనం ఎన్నో ఇప్పుడు అమ్మవారి ఈమెకి ఇంకా రాజరప్ప దేవి అన్నారు కదా ఇందాక. ఆ రాజరప్ప దేవి చిన్న మస్తిక ఒకటే అనమాట. రాజరప్ప అని చిన్న మస్తిక, ఆ తీర్థం పేరు రాజరప్ప. చాలా తక్కువ మందికి చిన్న మస్తిక ఉపాసకులకి చాలా తక్కువ మందిలు ఉన్నారు. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చిన్న మస్తిక ఉపాసకులే చాలా తక్కువ. నార్త్ ఇండియాలో అందరూ తెలుసు రాజరప్ప అంటే చిన్న మస్తికా దేవి. ఇప్పుడు కామ్ దేవత రతి వాళ్ళిద్దరు నిలబడి అమ్మవారు ఒక రూపం ఉంటుంది. ఆ రూపానికి అట్లానే పూజ చేస్తారు. దాని ఇంకా ఎన్నో రకాల కథలు, ఇంకా ఇంకా కొన్ని కథలు ఎలా ఉన్నాయంటే ఇంకా డాకిని వన్నిని కాకుండా జయ విజయ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి అమ్మవారి రక్తం తాకిస్తారు, అట్లా కూడా ఉంది. కాకపోతే ఓవరాల్ గా తిప్పేసి చిన్నమస్తిక స్వరూపం చిన్నమస్తిక మహావిద్యది ఇట్లానే ఒక స్టోరీ వస్తుంది. అంటే ఏంటి ఆ ఉపాసన చేయడం వల్ల ఏం కలుగుతుంది సాధకుడికి? దశ మహావిద్యలో ఏ అమ్మవారికి ఇది ఇవ్వదు అనేది ఉండదు. కాళికా మాత మనకు అన్ని ఇస్తుంది, వేరే అమ్మవాళ్ళ దగ్గర పోయే అవసరం లేదు. తారాదేవి అన్ని ఇస్తుంది, వేరే అమ్మవాళ్ళ దగ్గర పోయే అవసరం లేదు. షోడశి అన్ని ఇస్తుంది. కాకపోతే వాళ్ళ స్పీడ్స్ ఇంకా వాళ్ళ ఒక దీంట్లోనే తేడా వస్తుంది. ఇప్పుడు కాళికా మాత ఫటాఫట్ ఉంటుంది, ఉగ్రంగా ఉంటుంది. ఇంకా మనకు షోడశి మాట సౌమ్యంగా ఉంటుంది, స్లోగా ఇస్తుంది. ఇంకా మిగతా మహావిద్యలు వాళ్ళ ఒక దీని నుంచి ఇస్తారు. కాకపోతే ఈ చిత్తమస్తిక ఉపాసన చేసిన భక్తులందరికీ చిన్న మస్తిక ఏం చేస్తుంది, ఆమె బ్యాలెన్సింగ్ గాడ్ అనమాట. బ్యాలెన్స్ ఈ లోకానికి ఆ లోకానికి ఇంకా మధ్యలో ఉన్న లోకానికి మూడింటికి బ్యాలెన్స్ చేస్తే సేమ్ చిన్న మస్తిక ఒక భక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆమె ఆ రకంగానే బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయనకి ఎలా అది అందాలి ఆయనకి అలా అందించుతూ చేస్తుంది అనమాట. ఆయన ఎక్కడ అన్బ్యాలెన్స్ కాకుండా చూసుకుంటుంది. బ్యాలెన్స్ దేవత మెయిన్ గా దశమహావిద్యలో చిన్న మస్తిక అంటే మెయిన్ గా అది బ్యాలెన్స్ దేవత. భువనేశ్వరి మాత ఒక 14 లోకాలకి ఒక దేవత. భైరవి మాత క్యా కర్తీ హై సంఘర్షణ యుద్ధానికి వాటన్నిటికీ దేవత. ఈ బగళాముఖి గురించి చెప్పండి గురుగారు. బగళాముఖి దేవత చాలా ఇంపార్టెంట్ అనమాట. బగళాముఖి దేవత ఏదైతే శ్రీ విద్యలో వారాహిదేవి పనిచేస్తుంది. నార్మల్గా మనం శ్రీవిద్య ఉపాసకులు మనం అక్కడ వారాహిదేవి ఏదైతే పనిచేస్తుంది ఆ పనులన్నీ అది అభిచారాది కర్మలన్నిటికీ వారాహి ఉంది. అది డైరెక్ట్ గా మహావిద్య రూపంలో బగళాముఖి చేస్తుంది. బగళాముఖి వారాహి కూడా దశమహావిద్యలో వారాహి దశమహావిద్యలో రాదు. అయితే ఈమె బగళాముఖి అది ఏం చేస్తే ఒక టైంలో ఒక పీరియడ్ లో ఒక రాక్షసుడు వస్తాడు. ఆయన కంప్లీట్ గా సైక్లోన్ పుట్టిస్తాడు. సైక్లోన్ పుట్టిస్తే అటువంటి రాక్షసుడికి అమ్మవారు ఆయన నాలుక పట్టుకుని ఒక గద్దతో ఆయన తలపైన కొట్టేసి ఆయన మొత్తం కంట్రోల్ చేస్తుంది. అంటే దానికి మీనింగ్ మన జీవితంలో ఏ క్షణంలో అయినా మనం 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 మంచి చేష్టలేం చేయం. కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నామంటే మనకు కోతి బుద్ధులు మంచిగా ఉన్నాయి, తక్కువ ఎవరికి ఏం లేవు. మనిషి ఏదో కోతి బుద్ధి చేసి ఏదో ఎన్నో రకాలైన అభిచారాది కర్మలు, ఎవరికైనా చెడు చేయడం, ఒకరికి మంచి చేయాలని బుద్ధి రాదు. అటువంటి ఒక దాంట్లో మనకు కూడా ఎవరో చేస్తాడు. అయితే ఆ టైంలో మనకు అటువంటి శత్రులతోని మనని మనం కాపాడుకోవాలంటే అక్కడ వచ్చేది బగళాముఖి దేవత. బగళాముఖికి ఇంకా 3 దేవతలు ఉన్నారు. महास्तंभिनी और त्रैलोक्य स्तंभिनी और ब्रह्मास्त्र विद्या.
వీళ్ళు ముగ్గురు ఎల్లో కలర్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురు అమ్మవారు ఒక రూపాలే. వాళ్ళు వచ్చేది ఆమె నుంచి వీళ్ళు ముగ్గురు వస్తారు. ఈ మనిషి ఏ రకంగా ఆమెని మనం ఇప్పుడు మీరున్న ఆమె ఉపాసకుడికి ఏ రకంగా బాధలు ఆ రకంగా ఆ రూపాలు వాళ్ళని సేవ్ చేస్తుంది అనమాట. బగలాముఖి తాంత్రికులకి చాలా హెల్ప్ఫుల్ దేవత. ఇప్పుడు బగలాముఖి ఉపాసకులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ కి తంత్ర ప్రయోగాలు చాలా అవుతుంది, చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళకి బగలాముఖి యొక్క పూజలు, బగలాముఖి యొక్క దిగ్బంధనాలు, బగలాముఖి కవచాలు ఇవన్నీ చాలా అవసరం పడుతుంది. ఇంకా వాటిని వాళ్ళు యూజ్ కూడా చేస్తారు, ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు. అలా బగలాముఖి దేవత వాళ్ళందరినీ కాపాడుతుంది. గురుగారు, మనం దశమహావిద్యల గురించి మాట్లాడుతున్నాం కదా, దీంట్లో తారాపీఠ్ అంటారు. తారా ఉపాసకులు ఎక్కువ మంది తారాపీఠకి వెళ్తుంటారు. ఈ తారా ఉపాసన అనేది ఎలా చేయాలి? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ ఇస్తారు. యాక్చువల్గా తారా అనేది దశమహావిద్యల గురించి మనం మాట్లాడినప్పుడు తారాదేవి గురించి మాట్లాడకపోతే మనం అసలు దశమహావిద్య గురించి మాట్లాడలేదనే దానికి మీనింగ్. తారాదేవి యాక్చువల్గా ఇప్పుడు భూమండలంలో ఫస్ట్ దశమహావిద్య గురించి ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ మీరు నేను మనం అందరం వదిలేసి ఫస్ట్గా దశమహావిద్యలు ఉంటాయని. ఇప్పుడు అప్పుడు అవతారమైంది, ఇప్పుడు శివుడు మహావిద్యలో పుట్టినవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ దశమహావిద్య ఉపాసన క్రమంలో ఎలా తెలిసిందంటే తారాదేవితో. అది అసలు ఎట్లా తెలిసింది? దానికి మూల పురుషుడు ఎవరు? దశ మహావిద్యలు ఈ రోజు మన దగ్గర ఉందంటే దానికి మూల పురుషుడు ఒకడు వశిష్ఠ మహర్షి తారాదేవి సిద్ధి చేసిన వ్యక్తి. మొదటిసారి తారాదేవిని సిద్ధించిన ఆయన వశిష్ఠ మహర్షి. తారాదేవి ఒక పురుష రూపం రామచంద్ర భగవాన్. ప్రతి ఒక్క మహావిద్యకి పురుష రూపాలు ఉన్నాయి. దశమహావిద్యలు ఈ దశావతారాలకి ఇంటర్నల్ లింక్ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంటర్నల్ లింక్ ఎవరు తెలుసా? కాళికామాత. कालिका श्री कृष्ण परमात्मा को कालिका है और तारा देवी का पुरुष रूप है श्री रामचंद्र जी. हर सबका है अंदर क्यों? తారాదేవి మన భారతంలో సహా బౌద్ధిజంలో కూడా తారాదేవికి చాలా పూజ చేస్తారు. మనం ఒక నీల తారాదేవికి పూజ చేస్తాము. గ్రీన్ తారా, अलग अलग नाम बहुत सारा नाम है తారాదేవిలో. కాకపోతే తారాదేవిలో మన దగ్గర ఉన్న ఒక దీనికన్నా వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. తారాదేవికి శ్రీ రామకృష్ణ పరమహంస జైసా భక్తి भी था. కాళీ మాతకు ఉన్న భక్తుల్లాగా రామకృష్ణ పరమహంస ఎలా అయితే అమ్మా అని చెప్పగానే అమ్మ వచ్చేస్తుంది, అలా ఆయన పేరు భామాకేపా. యాక్చువల్ గా భామాకేఫా అది బెంగాలీలో అలా పేరు వచ్చింది. కాకపోతే వామా కేపా అంటే ఎవరు? పిచ్చోడు. ఇప్పుడు మనందరం పిచ్చోళ్ళు. ఇప్పుడు ఈ ఉపాసన అమ్మవాళ్ళు ఉపాసన చేసే చూడు ప్రతి ఒక్కడు డిగ్రీ దొరకాలంటే, సిద్ధి గారు డిగ్రీ దొరకాలంటే పిచ్చోడు అయిపోవాలి. ప్రపంచం వాళ్ళని పిచ్చోడు అంటే ఆయన హ్యాపీ అయిపోవాలి. నన్ను పిచ్చోడు ఒక లెవెల్ వచ్చేస్తాను నేను అంటే దట్ మీన్స్ ఏంటంటే పిచ్చితనం అంటే ఒక వస్తువు కావాలంటే మనిషికి అంత మొండితనం రావాలి, పిచ్చి ఉంటుంది దాని మీద, పిచ్చోళ్ళగా మొండితనం రావాలి, అంత జగదంతా మర్చిపోవాలి. అమ్మా దశమి తల్లి, అదే అమ్మా ఎక్కడున్నావా తల్లాయ్, దశమి లోపల ఉంటావా తల్లి, అట్లా మనం అంత పిచ్చోడు అయిపోవాలి. అమ్మవారు శ్మశానంలో అమ్మవారు ఉండే తారాదేవి పంచముండి సాధన చేస్తుండే. 5 పంచముండిలు అన్ని మీకు ఐడియా ఉన్నాయి, భక్తులు అందరూ చూసేటోళ్ళు కూడా మంచి ఐడియా ఉంది. పంచముండి సాధన చేస్తుండే. ఆయన బట్టలు ఇంటి నుంచి ఫస్ట్ పోయిన తర్వాత అన్ని బట్టలు తీసి పారేసి ఒక ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా ఒక 4-5 రోజులు ఇలా రౌండ్లు కొట్టున్నాడు లెఫ్ట్ టు రైట్ ఆ శ్మశానంలో. అందరూ ఏందబ్బా ఈయన ఎవరు బట్టలు తీసేసి తిరుగుతున్నాడు, పిచ్చోడు, కేపా శ్మశానం తిరుగుతూ కేపా ఎవరు, కేపాని వదిలేస్తాం. అక్కడ వాళ్ళ అమ్మ తారాదేవి ఒక విగ్రహం ఉంది. ఆ అమ్మవారికి ఎవరైనా నైవేద్యం పెడితే ఫస్ట్ పోయి ఆ నైవేద్యం ప్లేట్ అమ్మవారి దగ్గర నుంచి ఈయన గుంజి ఆ నైవేద్యంలో సగం ప్లేట్లో తింటుండే. తినేసి బాగుంది ఇప్పుడు తినొచ్చు. ఏ రోజైతే ఆయనకు నచ్చదో ఆ ప్లేట్ పెట్టకపోతుంటే అమ్మవారికి. మళ్ళా అక్కడ పూజారులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఒకసారి తెలిసింది, ఏంటబ్బా ఈయన అమ్మవారికి
తినిపిస్తుంది అంటే ఫస్ట్ ఈయన తినేసి తర్వాత అమ్మవారు తినిపిస్తుంది చాలా లాగా. ఈయన తీసుకుపోయి రూమ్ లో వేసేయండి, ఎంగిల్ పెడుతున్నా ఎంగిల్ ప్లేట్ తినిపిస్తున్నాడు చాలా లాగా రూమ్ లో వేసేసాడు. రూమ్ లో వేసేస్తే అక్కడ అమ్మవారి దగ్గర ప్లేట్ పెట్టింది. అమ్మ క్షమించమ్మ తల్లి, మేము ఎన్నో ఘోరాలు చేసినాం, మాకు తెలియదు ఈ పిచ్చోడు ఇట్లా తింటుండు మీ ప్లేటు, ఇక తినమ్మ తల్లి అని తింటుంది. ఆ ప్లేట్ అనేది అమ్మవారు తింటలే. అమ్మ అయిపోయింది, అమ్మవారికి ప్రసాదం పెట్టాం తీసి తింటాను. ఇంకొక కాదు కాదు అమ్మవారు ప్లేట్ తినాలంటారు. తింటలేడేంది, బావకే పెడితే తింటుంది కదా, ఇప్పుడు మనం పెడితే తింటలేదు ఎందుకు, తినాలి మనం పెట్టినా తినాలి, తింటలేకపోతే ఎట్లా. అప్పుడు విగ్రహం నుంచి సౌండ్ వచ్చింది, అరే మూర్ఖులారా బామాకేప తిన్న తర్వాతే నాకు పేరు పెట్టండి అప్పుడు నేను తింటానని. అప్పుడు బామాకేపని పిలిపించి ఆ ప్లేట్ తినిపించారు. ఆయన తినిపించిన తర్వాతనే అమ్మవారు ఆ ప్లేట్ తింటది. అప్పుడు తెలుస్తుంది భామాకేప అనేటోడు అంత గొప్ప సాధకుడు, ఆయన ఒక పిచ్చోడు కాదు. వామాకేప వామాచాను. ఇంకొకటి ఆయన కరీ నువ్వు ఎందుకు బట్టలు ఇప్పేసి ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు బట్టలు అంటే తల్లి గర్భంలో ఎలా ఉంటాడు బాబు, నా తల్లి నేను గర్భంలో ఉన్న బాబుని, నేను అలాగే ఆమె దగ్గర నగ్నంగా ఉన్నా, ఇప్పుడు నగ్నంగా ఉన్నా, నాకేం ఎటువంటి భావాలు చెడు భావాలు ఏం లేవు. ఈయన ఇంకా పంచముండి సాధన, ఇంకా ఎన్నో రకాలైన తారాదేవి యొక్క సాధనలు ఇవన్నీ ఆయన చేసినాడు.